మారుతి బ్రీజా ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయింది. ఇందులో ఇంతకుముందుండే 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌తో పాటు ఇప్పుడు కొత్తగా టర్బో ఇంజిన్ కూడా యాడ్ చేశారు. యాడ్ చేయడం వల్ల ప్రైజెస్ తగ్గాయన్నమాట. సో, అది మంచి విషయం. ఆ ప్రైస్ తగ్గడం వల్లే టర్బో ఇంజిన్ వేరియంట్స్‌ని మనమైతే కన్సిడర్ చేయొచ్చు. అందుకే ఈ వీడియోలో నేను టర్బో తాలూకా వేరియంట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. అందులో ఏ వేరియంట్‌లో 360 డిగ్రీ కెమెరా ఉంది? ఏ వేరియంట్ నుంచి క్రూజ్ కంట్రోల్ స్టార్ట్ అవుతుంది? ఏ వేరియంట్‌లో వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి? ఏ వేరియంట్ పక్కా వాల్యూ ఫర్ మనీ? ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తానండి. వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు మారుతి బ్రిజా టర్బోలో ఏ వేరియంట్ తీసుకుంటే మీకు కరెక్టు అనేది మీకు అర్థమైపోతది. హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఒకవేళ నేను చేస్తుంది మీకు నచ్చుతుంది, మీరు ఎప్పటినుంచో నన్ను ఫాలో అవుతున్నారు అనుకుంటే గనక హైప్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో, హైప్ బటన్ కింద స్టార్ సింబల్‌లా ఉంటుంది. దానిలో పాయింట్స్ మీరివ్వచ్చు. మీరిచ్చే పాయింట్స్ బట్టి ఈ వీడియోకి ఎంకరేజ్‌మెంట్ దొరుకుతది. నాకు కూడా ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. మీరు మారుతి బ్రీజా కార్ కొనాలనుకుంటున్నారు. అండ్ మీలాగే మారుతి బ్రీజా కార్ కొనాలనుకునే వాళ్ళతో వాట్సాప్‌లో చాట్ చేయాలనుకుంటే గనక మన మారుతి బ్రీజా మామ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వి వేరే వాళ్ళతో చాట్ చేయొచ్చు. వాళ్ళు షేర్ చేసే కొటేషన్స్‌ని మీరు చూడొచ్చు. మీకు వచ్చిన కొటేషన్‌ని షేర్ చేసి అది కరెక్ట్‌గా ఉందో లేదో, తక్కువ ప్రైస్‌కి వస్తుందో లేదో కంపేర్ చేసుకోవచ్చు. అందరూ కలిసి గ్రూప్‌గా వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ఇలా డిస్కౌంట్స్ కూడా పొందే అవకాశం ఉంటది. డిస్కౌంట్స్ కానీ, కొంచెం బెటర్ ఆఫర్స్ కానీ దొరికే అవకాశం ఉంటది. సో, మీరు ఈ బ్రిజా మామ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలంటే దాని లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, కమ్యూనిటీ వాట్సాప్ కమ్యూనిటీ అని ఉంటది. అందులో క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో, మనం వేరియంట్స్ గురించి మాట్లాడుకునే ముందు సో, టర్బో ఇంజిన్ బ్రీజాలో ఇదేంటి? టర్బోకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌కి డిఫరెన్స్ ఏంటి? మళ్ళీ టర్బో ఇంజిన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అనేది ఎక్కువ మందికి డౌట్ ఉంటదండి. బట్ టర్బో ఇంజిన్స్ ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్నాయి. ఆల్రెడీ మనకి మహేంద్ర ఎక్స్‌యూవీ 3XOలో టర్బో ఇంజిన్ ఉంది. నెక్సాన్‌లో టర్బో ఇంజిన్ ఉంది. హుండాయ్ వెన్యూలో టర్బో ఇంజిన్ ఉంది. ఇలా ఆల్మోస్ట్ స్కోడా కైలాక్‌లో టర్బో ఇంజిన్ ఉంది. సో, అన్ని టర్బో ఇంజిన్స్ అయితే ఉన్నాయండి. టర్బో ఇంజిన్ టెక్నాలజీ అనేది ఆల్రెడీ ప్రూవన్ అయిపోయింది. అండ్ మారుతి వాడు కూడా టర్బో ఇంజిన్స్‌ని ఎక్కువగా పికప్ కోసం ట్యూన్ చేయకుండా మైలేజ్‌కి అయితే ట్యూన్ చేసినట్టుగా అర్థమవుతుంది బ్రెజాలోని. సో, ఓవరాల్‌గా మైలేజ్ కూడా ఉంటుంది. టర్బో ల్యాగ్ లైట్‌గా ఉండొచ్చు గానీ, వీడు సిటీకి కూడా బానే ట్యూన్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. సో, టర్బో ఇంజిన్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. దాని గురించి అయితే మీకు ఎటువంటి డౌట్స్ అయితే అవసరం లేదు. దీని గురించి డీటెయిల్ వీడియో కూడా ఒకటి చేయబోతున్నాను. లైక్ టర్బో వెర్సస్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. దాని వీడియో మీకు కావాలనుకుంటే గనక టర్బో వెర్సస్ ఎన్ఏ అని చెప్పేసి టైప్ చేయండి. నేను ఆ వీడియోని తప్పకుండా చేస్తాను. ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఆ వీడియోని కంప్లీట్‌గా చేస్తాను. తర్వాత లైక్ వేరియంట్స్‌కి గురించి వెళ్ళే ముందు ఇంకో 2 ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ మనం మాట్లాడుకుందాం. సేఫ్టీ వైస్ ఏంటి లైక్ అన్ని వేరియంట్స్‌లో కూడా సేఫ్టీ వైస్ స్టాండర్డ్‌గా దొరికేవి 6 ఎయిర్ బ్యాగ్స్, తర్వాత ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. సో, కార్ ఎక్కడైనా డాష్ అయినా కూడా స్టేబుల్‌గా ఉంటది. ఎక్కడికి వెళ్ళిపోకుండా. లైక్ రేర్ డీఫాగర్ ఇస్తున్నాడు. యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. తర్వాత సెంట్రల్ లాకింగ్, తర్వాత టైర్ రిపేర్ కిట్. ఇక్కడ పంక్చర్ రిపేర్ కిట్ ఇస్తున్నారు. దే ఆర్ నాట్ ఆఫరింగ్ స్పేర్ వీల్ అనమాట. అండ్ కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి ఎల్ఎక్స్ఐలో వీళ్ళు సిల్వర్, రెడ్, వైట్, గ్రే బేస్ వేరియంట్‌లో అయితే ఇవే దొరుకుతున్నాయి. వీఎక్స్ఐలో వచ్చేసి కొత్తగా వచ్చిన బ్లూయిష్ బ్లాక్, అంటే కొంచెం బ్లాక్ లాగా అనిపిస్తుంది. ఇది బ్లూయిష్ బ్లాక్ అనమాట. ఇంకోటి ఆరెంజ్, ఇంకోటి బేజ్. సో, ఈ 3 కలర్స్ కొంచెం కొత్తగా వచ్చినవి. అండ్ జెడ్ఎక్స్ఐ వేరియంట్ నుంచి 2 డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వైట్, రెడ్, బేజ్ ఈ కలర్స్‌తో మీదున్న రూఫ్ ఉంది కదా! రూఫ్‌ని వీళ్ళు కొంచెం డ్యూయల్ టోన్ లాగా పట్టుకొస్తున్నారనమాట. మనం వేరియంట్స్‌లోకి వద్దాం ఇప్పుడు. సో, వేరియంట్స్‌లో చూసుకున్నట్లయితే ఎల్ఎక్స్ఐ టర్బో వేరియంట్. సో, ఇది 8,87,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్. నేను చెప్పేవన్నీ ఆన్ రోడ్ ప్రైసేనండి. అండ్ ఇక్కడ నేను చెప్పే వాటిలో సాధారణంగా షోరూమ్ వాళ్ళకి నేను చెప్పిన వాటికి డిఫరెన్స్ వస్తది. ఎందుకొస్తదంటే, వాళ్ళు మనకి కొటేషన్ ఇచ్చే టైంలో చాలా సందర్భాల్లో వాళ్ళు ఎక్స్టెండెడ్ వారంటీ ఒకటి, తర్వాత ఏదో సెరామిక్ కోటింగ్ అని లేకపోతే యాక్సెసరీస్ కిట్ ఇలాగా అవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల ఎక్కువ ఉంటది. అవేం లేకుండా లైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్, తర్వాత ఇన్స్యూరెన్స్, తర్వాత ఆర్‌టీఓ చార్జెస్, అది కాకుండా ఇంకా సెస్ ఇలా కొన్ని మిస్‌లేనియస్ చార్జెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మనకి 8,87,000 రూపీస్‌కైతే రావాలి.
బేస్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ టర్బో. ఇందులో వచ్చే ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ వచ్చేసి హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అడ్జస్టబుల్ రేర్ హెడ్ రెస్ట్, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్‌వీఎమ్స్, తర్వాత రేర్ ఏసీ వెంట్స్, ఆటో ఏసీ. సో, ఆటోమేటిక్ ఏసీ అనమాట ఇది. ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయిపోతది. కీలెస్ ఎంట్రీ. మనం కీ పట్టుకోకుండా రిమోట్ కూడా ఆపరేట్ చేస్తుంది. కీ పాకెట్‌లో పెట్టుకుంటే అది మనం ఎళ్లి ఎంటర్ అయిపోవచ్చనమాట. ఆల్ పవర్ విండోస్ దొరుకుతాయి. హాలోజన్ హెడ్ ల్యాంప్స్, ఇందులో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ దొరకవు. రేర్ డీఫాగర్. సో, ఎల్ఎక్స్ఐ వేరియంట్‌లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే అసలు టచ్ స్క్రీన్ గానీ, స్పీకర్స్ గానీ లేవు. సో, బేసిక్‌గా పోనీ తీసుకోవచ్చులే అనుకోవడానికి కనీసం అది కూడా లేవు. అవి ఉంటే బావుండేది. అది మిస్సింగ్ అనమాట మనకి బేస్ వేరియంట్‌లో. బట్ అడ్జస్ట్ అవుతాను అనుకుంటే 8.87 లాక్స్ అంటే 9,00,000 లోపల ఒక మంచి కార్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టర్బో వీఎక్స్ఐ వేరియంట్. ఇది హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ 10,20,000. సో, 10,20,000 హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్, ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా ఇంచుమించుగా దగ్గరలోనే ఉంటదండి. ఇది మనము ఎల్ఎక్స్ఐతో పోల్చుకుంటే 1,30,000 ఎక్స్ట్రా పెడుతున్నాం. సో, ఈ 1,30,000 ఎక్స్ట్రా పెడుతున్నందుకు మనకేం దొరుకుతున్నాయో చూసుకుంటే టచ్ స్క్రీన్ ఇస్తున్నాడండి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 7 ఇంచ్ టచ్ స్క్రీన్, 4 స్పీకర్స్, తర్వాత వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే. దీనివల్ల గూగుల్ మ్యాప్స్ అవి చూసుకోవడానికి ఉంటది. అలాయ్ వీల్స్ దొరుకుతున్నాయి. రివర్స్ పార్కింగ్ కెమెరా ఇస్తున్నాడు. ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్‌వీఎమ్స్. ఇవి క్రూషియల్ ఫీచర్స్ అని నేను ప్రతి చిన్న ఫీచర్‌ని చెప్పట్లేదు. ఇంపార్టెంట్ ఫీచర్స్ చెప్తున్నాను. దీనికి 1,30,000 వర్తా అంటే నాకెందుకో కొంచెం ఓవర్ ప్రైస్డ్‌గా అనిపిస్తుంది. బట్ ఆప్షన్ లేదు. మనకి బేసిక్‌గా ఇవి కావాలని అనిపిస్తది. రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా చాలా మందికి యూజ్ అవుతది. టచ్ స్క్రీన్, స్పీకర్స్ అవి కావాలని అయితే ఉంటది. సో, ఆ రకంగా చూసుకుంటే ఈ వేరియంట్ కన్సిడర్ చేయొచ్చు 10,20,000 రూపీస్‌కి. అండ్ థర్డ్ వేరియంట్ టర్బో జెడ్ఎక్స్ఐ వేరియంట్ 11,75,000 ఆన్ రోడ్ ప్రైస్ అండి ఇది. సో, ఇది 1.55 లాక్స్ ఎక్స్ట్రా పడుతుంది మనము వీఎక్స్ఐ వేరియంట్‌తో కంపేర్ చేసుకుంటే. సో, ఇందులో ఫీచర్స్ అయితే ఇచ్చాడండి ఎక్కువ. అంటే డబ్బులైతే చార్జ్ చేశాడు గానీ, ఫీచర్స్ కూడా బాగున్నాయి. అందుకే ఇదొక వన్ ఆఫ్ ద గుడ్ వేరియంట్స్ అని చెప్పుకోవచ్చు. పుష్ స్టార్ట్ బటన్ ఉంది. తర్వాత సన్ రూఫ్ ఆఫర్ చేస్తున్నాడు. క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నాడు. తర్వాత 60:40 ఫోల్డబుల్ సీట్స్ అండ్ సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, మెయిన్ ఎల్ఈడీ కావాలనుకుంటారు కదా! ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్. సో, ఎల్ఈడీ వస్తాయన్నమాట మొత్తం. తర్వాత రేర్ వైపర్ వాషర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఇవి. తర్వాత బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఇవి ఉంటుంది. తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఒకటి PM 2.5 ఎయిర్ ఫిల్టర్ ఆఫర్ చేస్తున్నాడు. సో, రేర్ ఆర్మ్ రెస్ట్ కూడా దొరుకుతుంది విత్ కప్ హోల్డర్. అండ్ 2 ట్వీటర్స్ అంటే స్పీకర్స్ 4 స్పీకర్స్ ఉన్నాయి కదా! పాత వేరియంట్‌లో. 4 స్పీకర్స్ ఉన్నాయి కదా! వీఎక్స్ఐ వేరియంట్‌లో. ఇందులోని 2 ట్వీటర్స్ యాడ్ చేయడం వల్ల మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ కొంచెం బెటర్ ఉంటది. సో, టర్బో జెడ్ఎక్స్ఐ 11,75,000 రూపీస్‌కి డెఫినెట్‌లీ వర్త్ ఇట్టేనండి. ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. సో, ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నవన్నీ కూడా మాన్యువల్ వేరియంట్స్ అండి. మాన్యువల్ గేర్ బాక్స్‌తో వచ్చేవి. టర్బో ఇంజిన్ ప్లస్ మాన్యువల్ గేర్ బాక్స్. టర్బో ఇంజిన్‌తో ఆటోమేటిక్ ఆఫర్ చేయడం లేదు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్స్ అని నేను చెప్పుకోవచ్చు. సో, మీకు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కావాలంటే 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌తో మాత్రమే దొరుకుతుందనమాట. సో, అది ఒక డ్రాబ్యాక్. సో, ఇది నేను 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ వేరియంట్స్ కవర్ చేసినప్పుడు అది కవర్ చేస్తాను. సో, మీకు ఒక 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ తాలూకా వేరియంట్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే, వీడియో కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. 1.5 లీటర్ ఇంజిన్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను వీడియో చేస్తాను. అండ్ ఫైనల్‌గా టాప్ వేరియంట్ వచ్చేసరికి టర్బో జెడ్ఎక్స్ఐ ప్లస్ 13,75,000 రూపీస్. సో, ఇది మనం కంపేర్ చేసుకుంటే జెడ్ఎక్స్ఐతో ఆల్మోస్ట్ 2 లాక్స్ ఎక్స్ట్రా పడుతుందండి. సో, 2 లాక్స్ ఎక్స్ట్రాకి ఏం దొరుకుతుందని చూస్తే 10 ఇంచ్ టచ్ స్క్రీన్. ఇంతవరకు మనకు దొరికింది 7 ఇంచ్ టచ్ స్క్రీను. ఇక్కడ 10 ఇంచ్ టచ్ స్క్రీన్ దొరుకుతుంది. 360 డిగ్రీ కెమెరా దొరుకుతుంది. వెంటిలేటెడ్ సీట్స్ దొరుకుతున్నాయి. ఎల్ఈడీ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ దొరుకుతున్నాయి. సుజుకి నావిగేషన్ యాప్, ఓటీటీ యాప్స్ అవి దొరుకుతున్నాయి. రేర్ టైప్ సి. అసలు ఇందులో ఓటీటీ యాప్స్ ఎందుకో నాకు అర్థం. 10 ఇంచ్ స్క్రీన్‌లో ఓటీటీ ఏం చూస్తాం? అది కూడా ఒకే ఒక స్క్రీన్ ఉంది. సో, డ్రైవర్ పక్కనే ఉంటది. సో, పెద్ద యూజ్ అని నాకు అనిపియట్లేదు. అండ్ రేర్ సీట్స్‌లో టైప్ ఏ, టైప్ సి చార్జర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్‌వీఎమ్స్ విత్ ఆటో ఫోల్డ్. బయటున్న మిర్రర్స్ ఆటో ఫోల్డ్ అయిపోతాయన్నమాట. సో, 2 లాక్స్‌కి టర్బో జెడ్ఎక్స్ఐ ప్లస్ నాకెందుకో అంత వర్తీ వేరియంట్‌లా అనిపియట్లేదు. కొంచెం కాస్ట్ ఎక్కువైనట్టు నాకైతే అనిపిస్తుంది. సో, మేబీ ఐ విల్ నాట్ సజెస్ట్ దిస్. సో, నా రికమెండేషన్ వచ్చేసి ఐ విల్ సజెస్ట్ గో ఫర్ టర్బో వీఎక్స్ఐ. టర్బో వీఎక్స్ఐ కొంచెం టైట్ బడ్జెట్‌లో ఉంటే 10,20,000 రూపీస్‌కి డెఫినెట్‌లీ మంచి వేరియంట్ అండి. అండ్ లేదు నాకు సన్ రూఫ్ కూడా కావాలి, కొన్ని ఫీచర్స్ మోడర్న్ ఫీచర్స్ కావాలనుకుంటే
ఈ క్రూజ్ కంట్రోల్, సన్ రూఫ్, తర్వాత ఫోల్డబుల్ సీట్స్, పుష్ స్టార్ట్ బటన్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం టర్బో జెడ్ఎక్స్ఐ వేరియంట్ కూడా 11,75,000కి డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. సో ఇదండి మొత్తం టర్బో వేరియంట్స్ గురించి డీటెయిల్స్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇందులో మీకే ఫేవరెట్ మీరు ఏ వేరియంట్ కొనాలనిపిస్తుందో అది కామెంట్ చేయండి. అండ్ లేదు నేను న్యాచురల్ యాస్పిరేట్ ఇంజిన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఆర్ సీఎన్జీ కూడా ఆప్షన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే గనక నాకు లైక్ మీరు కామెంట్ చేయండి. లైక్ 1.5 లీటర్ వేరియంట్స్ లేకపోతే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ వేరియంట్స్, అన్య వేరియంట్స్ లేకపోతే సీఎన్జీ వేరియంట్స్ అని టైప్ చేయండి. దేనికి ఎక్కువ కామెంట్స్ వస్తే ఫస్ట్ ఆ వీడియో అయితే నేను చేస్తాను మీ కామెంట్స్ బట్టి. అండ్ మీరు ఎంత దూరం వచ్చారంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బ్రిజా గురించి ఇంకా చాలా చాలా వీడియోస్ రాబోతున్నాయి. కంపారిజన్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. అవి కూడా చేస్తాను. తర్వాత ఒకవేళ మీరు కన్‌ఫ్యూజన్ ఉంది. మీరు నాతో పర్సనల్‌గా మాట్లాడాలి. నాతో పర్సనల్‌గా మాట్లాడి డెసిషన్ తీసుకోవాలనుకుంటే గనక మీరు నాతో కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కన్సల్ట్ అని మెసేజ్ పెట్టినా గూడా మా టీమ్ మీకు గైడ్ చేస్తారు. అండ్ బ్రిజా గురించి 12 ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనే ఒక వీడియో చేశాను. అది కూడా మీరు చెక్ చేయొచ్చు.